మేమిచ్చిన బ్లౌజులు అయిపోయాయా? అయిపోయింది. ఒక్క నిమిషం. అమ్మ వాణి ఇవ్వమ్మా. సరే. ఇదిగోండి. ఒక్క నిమిషం, చిల్లర తీసుకొస్తాను. అటు చూడు. ఆ బుట్ట చాలా బాగుంది కదా? అవును. రేపు అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి చాలా మంది వస్తారు. వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు చేతులకిచ్చే బదులు ఈ బుట్టలో పెట్టిస్తే కొత్తగా అందంగా ఉంటుంది కదా. పైగా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఇదిగోండమ్మా. బసవయ్య, అమ్మా, ఆ బుట్ట చాలా బాగుంది. అలాంటివి మాకు చాలా కావాలి. ఇస్తావా? అది నేను చేయలేదమ్మా, ఆ అమ్మాయి చేసినట్టుంది. తన్ను పిలుస్తాను, తన్నే అడగండి. ధరణి, అమ్మా ధరణి, ఒకసారి ఇలా రా అమ్మా. చూడమ్మా, రేపు మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. నువ్వు చేస్తున్న బుట్టలున్నాయే, అలాంటి బుట్టలు మాకు కావాలి. చేసిస్తారా? ఫ్రీగా కాదులే, డబ్బులిస్తాం. ఒకటి ఎంతో చెప్పు. ఒకటి ఎంతంటే అది మొహమాటం ఎందుకమ్మా? నీకు దాని గురించి బాగా తెలిసినట్టుందిగా. నీకు గిట్టుబాటు అయ్యేదే చెప్పు. డబ్బులు ఇస్తామంటున్నారు కదా. అంటే ఒకటి 500 అక్క, నువ్వు ఆగుదరిని, నేను చెప్తున్నాను కదా. 500 మీకెన్ని కావాలి? ఎప్పటికి కావాలి? రేపు ఉదయం కల్లా ఓ 50 కావాలి. 50 కావాలా? అదే రేపొద్దుటి కల్లా. అది కాని పనిలేండి. ధరణి, మనం వెళ్దాం పదా. అది కాదమ్మాయి, కావాలంటే ఒక 50 ఎక్కువే ఇస్తాం. మీ నాన్న శరీరంలో ఉన్న బుల్లెట్ ని తీసేయొచ్చు. ఓ 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయినా సరే ఉదయానికల్లా అంటే కుదరదండి. కుదురుతుందండి. ధరణి, రాత్రికి రాత్రి అందంటే చాలా కష్టం. పర్లేదక్కా, నేను చేస్తాను. ఏవండి, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. సరేనా? సరే అయితే ఇందా, ఈ డబ్బుని అడ్వాన్స్ గా తీసుకో. మిగిలింది రేపిస్తాను.